Hello students, welcome back to our channel Maths by Shravan Vatambeedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు క్లియర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సిఎస్సి వాళ్ళకి సెకండ్ సెమ్లో ఉంది. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు, కొంతమందికి ఫస్ట్ సెమ్లో కూడా ఉండొచ్చు. బట్ ఈ వీడియోలో వచ్చి ఎక్స్క్లూజివ్గా ఒక పర్టికులర్ రెగ్యులేషన్ అని చెప్పకుండా ఇప్పుడు మ్యాక్సిమం R23, R24 నడుస్తుంది. ఈ రెగ్యులేషన్ నేను చెప్పే సిలబస్ ఎవరికున్నా యూజ్ఫుల్ అయ్యేది. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. JNTU కానీ K కానీ H కానీ అటానమస్ క్యాంపస్లకు కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకొకటి, ఈ వీడియో లెక్చర్లో నేను చెప్పేటువంటి ప్రతి యూనిట్ పైన, ప్రతి టాపిక్ పైన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో చూసారంటే మీకు టాపిక్ వైజ్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసుకోండి. అవే ఆ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్, వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఆ టాపిక్స్ పైన ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఆ టాపిక్ పైన వీడియో కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్కి వచ్చినట్లయితే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మీకు థియరీ ఉంటుంది. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, స్టాటిస్టిక్స్ గురించి కంప్లీట్గా ఉంటుంది. అవంతా ఆ థియరీ పక్కన పెడితే, ప్రాబ్లమెటిక్గా చూసినట్లయితే సెంట్రల్ టెండెన్సీ, ఈ మూడిట్లో నుంచి మీన్, మీడియన్, మోడ్ అనేది మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్. వీటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కోరిలేషన్, రిగ్రెషన్ లైన్ కనుక్కోవడం, కోరిలేషన్లో ర్యాంక్ కోరిలేషన్ కనుక్కోవడం, ఇలాంటి సమ్స్ ఉన్నాయి. కోరిలేషన్, రిగ్రెషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను చెప్పున్నాను చాలా క్లియర్గా. అవి చూడండి, ఒకసారి అర్థమైపోతుంది. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే 99% యూనిట్ 1 నుంచి మీరు సమ్ అటెంప్ట్ చేయొచ్చు. కమింగ్ టు సెకండ్ యూనిట్, దీంట్లో డిస్క్రీట్ ప్రాబబిలిటీ పైన K సమ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ అడుగుతున్నాడు. ఏ పేపర్ ఎత్తుకున్నా ఈ K సమ్స్ ఎక్కువ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. ఆ సమ్స్ మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. అది డిస్క్రీట్లోనే కాదు, కంటిన్యూయస్ అంటే ఇంటిగ్రేషన్ సమ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా K సమ్స్ బాగా చూడండి. బేస్ థీరం పైన చూడండి, థీరం కూడా ఇంపార్టెంట్. అలానే అడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరమ్స్ ఇంపార్టెంట్. కొన్ని సింపుల్ సమ్స్ ఉంటాయి, బేసిక్ ప్రాబ్లమ్స్ ప్రాబబిలిటీ పైన. ఆ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సెకండ్ యూనిట్ కవర్ అవుతుంది. ఓకే, ఇది R23, JNTU కానీ JNTU K కానీ JNTU Hలో ఇది ఈ ఆర్డర్లోనే ఉంటాయి యూనిట్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. దీంట్లో 3 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, బైనామియల్, పాయిజన్, నార్మల్ అని. నేను ఈ డిస్ట్రిబ్యూషన్స్ వరకు సపరేట్ ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అని. ఈ డిస్ట్రిబ్యూషన్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. యూనిట్ టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. దీంట్లో మీన్, వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, డెరివేషన్స్ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టేబుల్ కూడా చూడాలి. ఆ టేబుల్ ఎలా చూడాలో కూడా నేను ఇచ్చున్నాను. ఆ టేబుల్, స్టాట్స్ టేబుల్స్ కంప్లీట్గా డ్రైవ్లో లింక్ కూడా ఉంది. ఓకే, అది కూడా ఇస్తాను నేను టేబుల్స్ది. యూనిట్ 3 ఈ 3 టాపిక్స్ చూసుకుంటే చాలు. వాటిపైన ఇంపార్టెంట్ సమ్స్ నేను చెప్పున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ యూనిట్ 4లో లార్జ్ శాంపుల్ టెస్ట్, 4 టెస్టులు ఉంటాయి. లార్జ్ శాంపుల్ టెస్ట్, జెడ్ టెస్ట్ అంటాం. సింగిల్ మీను, డిఫరెన్స్ ఆఫ్ మీను. జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఇవి చాలా క్లియర్గా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అని, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్, 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్కి కూడా ఇంపార్టెంట్. థియరీతో సహా కంప్లీట్గా ఉంది. ఇంకా దీంట్లో ఏంటంటే లార్జ్ శాంపుల్ టెస్ట్ కంప్లీట్ అన్ని 4 టెస్టులని ఒకే వీడియోలో ఒక 25 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో మొత్తం యూనిట్ మొత్తం కవర్ అయ్యేటట్టు చెప్పేస్తున్నాను. ప్లస్ సపరేట్ వీడియో, ప్రాబ్లం ఇస్తే ఏ టెస్ట్ అని ఎలా కనుక్కోవాలి అనే వీడియో కూడా మనకు ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చూడండి, క్రిస్టల్ క్లియర్గా ఉంది అంతా. నెక్స్ట్ యూనిట్ 5 స్మాల్ శాంపుల్ టెస్ట్. దీంట్లో T టెస్ట్, F టెస్ట్, Chi-square టెస్ట్ అని ఉంటాయి. మళ్ళీ T టెస్ట్లో సింగిల్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్, పెయిర్డ్ T టెస్ట్ అని మళ్ళీ 3 టెస్టులు ఉంటాయి. ఓకే, ఈ టెస్ట్లన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అలానే ప్రాబ్లం ఇస్తే ఏ టెస్ట్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా వీడియోస్ చేసి పెట్టేస్తున్నాను కంప్లీట్గా. ప్లస్ ఈ T టేబుల్, F టేబుల్, Chi-square టేబుల్ చూడాలి ప్రాబ్లం కంక్లూడ్ చేసేటప్పుడు. ఆ టేబుల్, స్టాట్స్ టేబుల్స్ అని నేను లింక్ కూడా ఇస్తాను. ఆ టేబుల్స్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అవి ఎగ్జామ్ కలోనే. ఇవినైనా
ఈ టాపిక్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? ఎస్పెషలీ R23 JNTU-AK-Hలో ఇవే ఉంటాయి, ఈ టాపిక్సే ఉంటాయి. వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పిన టాపిక్స్ అని. ఈ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని చూడండి. ఓకేనా? ఈజీగా పాస్ అవడం కాదు, మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.